మాతృశ్రీ గురుభ్యో నమః. రాముడు దేవుడు ఎలా అయ్యాడు, ఏంటి అని ప్రత్యేకత? ఈ సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి అనేక మంది మహాపురుషులు భూమి మీద ఉద్భవించారు. చాలామందికి గొప్ప గొప్ప పేరుంది. కానీ రాముడికే ఈ ప్రత్యేకత ఎందుకు? రాముడిని ఎందుకు ఇలా మనం దేవుడిలాగా భావిస్తున్నాం? ఆయన ఒక రాజే కదా. కానీ ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సందర్భాలు, సన్నివేశాలు, ఆ సమయంలో ఆయన ప్రవర్తించిన తీరు, విధి విధానాలు ఆయన్ని దేవుడిగా చేశాయి. లక్ష్మణుడు ఒక సందర్భంలో ఇంద్రజిత్తు మీద బ్రహ్మాస్త్రం వేయాలనుకుంటాడు. ఎందుకంటే ఇంద్రజిత్తు కనపడకుండా అస్త్రశస్త్రాలు వేసి వీళ్ళ ఒళ్ళు చీల్చేస్తుంటాడు. రాముడివి లక్ష్మణుడివి వీళ్ళ శరీరాలు రక్తం ధారలు కడుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో లక్ష్మణుడు అంటాడు, అన్నా నువ్వు పర్మిషన్ ఇచ్చినట్లయితే వీడి మీద బ్రహ్మాస్త్రం వేసేసి సర్వనాశనం, వీడినే కాదు రాక్షస జాతిని సర్వనాశనం చేసేస్తాను, నువ్వు అనుమతి ఇవ్వు అని అడుగుతాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు అంటాడు, ఇంత పొరపాటు, అట్లా ఆలోచించకు. ఒక్క ఇంద్రజిత్తు కోసం యుద్ధం చేయని వాళ్ళని, మూర్ఛలో ఉన్నవాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు, లేదా మద్యపానం చేసి మత్తులో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళని, లేదా శరణాగతి కోరిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని యుద్ధాల్లో చంపకూడదు. అలాంటి వాళ్ళ మీద కూడా బ్రహ్మాస్త్రం పనిచేసి అందరినీ నిర్మూలిస్తుంది. అది తప్పు. ఒక్కడి కోసం ఇంతమంది మీద బ్రహ్మాస్త్రం వేయడం చాలా పొరపాటు. మనం ఏదో ఒక మార్గం కనిపెట్టి వీడిని ఒక్కడిని చంపే మార్గం వెతుకుదాము, అంతే తప్పితే అందరినీ మనము చంపడం అనేది తప్పు, బ్రహ్మాస్త్రం వేయొద్దని చెప్పి కూడా రాముడు ఒక సందర్భంలో చెప్తాడు. అందుకనే రాముడు ప్రాతస్మరణీయుడు, అందరికీ ఆరాధనీయుడు. స్వస్తి.